श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలో 21వ అధ్యాయం అయిన సత్వగుణ ప్రాధాన్యత. 21వ అధ్యాయం మనం అర్థం తెలుసుకుంటే ఇప్పటి వరకు అర్ధ మండలం అంటే 40 రోజులు అనుకుంటే 21లో ప్రవేశించామంటే అర్ధ మండలం పూర్తయింది. అర్ధ మండలం యొక్క సారాంశము మొట్టమొదటే సద్గురుని గురించి తెలుసుకోవడం. అదే మన జీవిత లక్ష్యం కావాలి. అందుకని మొట్టమొదటి అధ్యాయం సద్గురుతో ప్రారంభమైంది. 20వ అధ్యాయం సద్గురు ప్రాశస్తము, సద్గురు యొక్క అనుగ్రహం. అంటే ఒకటి నుంచి ఒక్కొక్క మెట్టు తీసుకుని ఎక్కుతూ 20కి వచ్చే సద్గురు యొక్క ప్రాశస్తం ఏమిటి, సద్గురు తెలుసుకున్నాం, ఆయన ప్రాశస్తం ఏమిటి, ఆయన గుణగుణాలు ఏమిటి, ఆయన స్థితి ఏమిటి అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు వారి అనుగ్రహం సంపూర్ణంగా మనం పొందగలం. అది మనం ఇక్కడ గుర్తించాలి. 20 అధ్యాయాలు అంటే అర్ధ మండలం పూర్తయింది. సద్గురు ప్రారంభమైన సద్గురు ప్రాశస్తం గురించి నిన్న వివరించుకున్నాం. వీటి ప్రాశస్తం ఎప్పుడైతే తెలుసుకున్నామో మన అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంది. అనుగ్రహం పొందాము కూడా అనుకుంటే ఆ అనుగ్రహం సంపూర్ణంగా నిలబడాలంటే సత్వగుణ ప్రాధాన్యత కలిగి ఉండాలి, సత్వగుణం కలిగి ఉండాలి. ఒక మంచి వస్తువు మనకి లభించిందంటే ఆ వస్తువును ఉపయోగించాలంటే ఆలోచన ఉండాలి, మంచి భావాలు కలిగి ఉండాలి. చిన్న ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి వచ్చాం. ఆ స్మార్ట్ ఫోన్లో సత్వగుణం లేకపోతే మన మనసుని గజిబిజి చేసేది అవే మనం చూస్తాం. సత్వగుణం ఉందనుకోండి, మనకి ఏది అవసరమో అంత మేరకు వినియోగించుకుంటాం. ఇప్పుడు సత్వగుణం ఉన్నప్పుడు మాత్రమే ఎలా వినియోగించుకోవడం మనకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ మాస్టర్ గారు సత్వగుణ ప్రాధాన్యత చెప్తున్నాడు. అసలు సత్వగుణం అంటే ఏమిటి? సత్వగుణం అంటున్నారు. సత్వగుణం అంటే ఏదో పెద్దది కాబట్టి మనకు సంబంధం కాదు, మన వల్ల కాదు అని అనుకుంటున్నాం. సత్వగుణంలో మొట్టమొదటి ప్రాధాన్యత హృదయం పవిత్రంగా ఉండడము, స్వచ్ఛత కలిగి ఉండడము. మరి ఈ స్వచ్ఛత కలిగి కూడా సత్వగుణం, ఇంక వేరే ఉంటుంది. ఎప్పుడైతే సత్వగుణం అయితే ఆ నిర్మలత ఉంటుందో ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. అంటే మనసు మన కంట్రోల్లో ఉంటుంది, మన ఇంద్రియాలని మన కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆ కంట్రోల్లో ఉంటుందో హింసకు తాగుండదు, అహింసకు ఉంటుంది. అహింస ఎప్పుడైతే ఉంటుందో సత్యం ఉంటుంది, త్యాగం ఉంటుంది, శాంతి ఉంటుంది, మృదు స్వభావం ఉంటుంది, ఓరిమి ఉంటుంది, అంతఃశుద్ధి ఉంటుంది, నిగర్వము ఉంటుంది, అహంకారం లేకపోవడం ఉంటుంది. చూడండి, ఒక్కటి ఎప్పుడైతే మనసు నిర్మలత ఏర్పడుతుంటుందో ఇవన్నీ సంక్రమిస్తుంది. సత్వగుణం అంటే ఏదో పెద్ద అని తపస్సు చేస్తే వస్తుంది అని కాదండి. ఇవన్నీ మన జీవితంలో జరిగేటివి. మనసు నిర్మలంగా ఉందనుకోండి, మన ఆనందంగా ఉంటే ఎదుటి వాడిని ఆనందపరచగలం. అలా కాకుండా ఎదుటివాడు నిర్మలత లేకుండా మాట్లాడి ఏంటి అలా మాట్లాడుతున్నావు, నువ్వు మనిషా పశువు అంటాం. ఇంతటి భావం మనకి భరద్వాజ మహర్షి చెప్తున్నాడండి. భగవద్గీత సారాంశం అంతా కూడా చిన్న మాటలు చెప్తున్నాడు. మాస్టర్ చెప్పే మాట ఏంటి? బాబా చెప్పిన మాటలే. బాబా సూక్తులు అవన్నీ ఉన్నాయి కదండి. అహింస ఉంది,
హృదయ శుద్ధి ఉంది, సత్యం ఉంది, ఇంద్రియ నిగ్రహం ఉంది, శాంతి ఉంది, ఓర్పు ఉంది, అంతఃశుద్ధి ఉంది, అహంకారం లేకుండా ఉండడం అనేది ఉంది. అంటే ఇవన్నీ కలిసి ఒక మూస హృదయ శుద్ధి. ఆ హృదయ శుద్ధిని నిరంతరము చింతన చెయ్యి. అందుకని భగవద్గీతుడు ఏం చెప్పాడు? ఎవరైతే అనన్య చింతన చేస్తారో వాడి యొక్క యోగక్షేమాన్ని చూస్తానని చెప్పాడే కానీ, వాళ్ళు రక్షిస్తానని చెప్పాడే కానీ, అలా చింతన లేని వాడు రక్షిస్తానని చెప్పలేదు. ఎవరు చెప్పినా ఇంతేనండి. అనన్య చింతన కలిగే లోపల, ఆ భావనకి వచ్చే లోపల రక్షిస్తానని ఎవరు చెప్పరు. ఎందుకని? అది రాకుండా రక్షిస్తే, వాళ్ళు కోరింది ఇస్తే వాళ్ళు దాని వినాశానికి వాడతారు. మరి ఇక్కడ అనన్య చింతన అంటే ఏమిటి? అంటే ఏంటి? అన్నిట్లో అందరిలో ఆయనే ఉన్నాడు జ్ఞాపకం మనకు ఉండేంత వరకు మనకు అనన్య చింతన కలగదు. అన్నిట్లో అందరిలో ఆయనే ఉన్నాడని జ్ఞాపకం మనకు ఉండేంత వరకు, అందరిలో ఆయనే ఉన్నాడు, అందరిలో ఆయనే ఉన్నాడంటే నాలో కూడా ఆయనే ఉన్నాడు, నాలో కూడా ఆయన ఉన్నాడంటే ఆయనలో ఉన్నదేదో నాలో ఉన్నదేదో ఒకటే, వేరు కాదు, ద్వంద్వభావం లేకుండా ఉండడము. ఇది అనన్య చింతన అంటే అండి. అనన్య, అన్యము లేదు, డిఫరెన్స్ లేదు, తేడా లేదు అనే భావాన్ని నిరంతరము చింతన చేయడమే అనన్య చింతన అంటే. అడ్డుగోడ కోలది, నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు అనే భావాన్ని ఎవరి స్థిరసం చేసుకుంటాడో అప్పుడేమవుతుంది? అందరిలో ఉన్నది నా పరమాత్ముడే, నా ఆత్మే. ఎదుటివాడికి బాధ నా బాధ, ఎదుటివాడి సంతోషం నా సంతోషం. అందులో మనం మమేకం అవుతాం కాబట్టి. ఎప్పుడైతే మమేకం అవుతూ ఉంటామో, అందరూ ఒకటే అనుభవం ఎప్పుడైతే కలుగుతుందో వాడికి సంపూర్ణ రక్షణ ప్రకృతి మనకు సహజ సిద్ధంగా ఇస్తుంది. ఆ ప్రకృతి భగవంతుడు, ఆ ప్రకృతి గీతాచార్యుడు, ఆ ప్రకృతి శ్రీకృష్ణ భగవానుడు. అందుకే కృష్ణ భగవానుడు విశ్వరూపం ఇచ్చినప్పుడు మన సినిమాలో చూసాం. ఆయనలో నదులు, ఆయనలోని కొండలు, ఆయనలోని మనుషులు, ఆయనలో జంతువులు, ఆయనలోని పక్షులు. అంటే ఏమిటి? అన్నీ కలిసి ఆయన యొక్క స్వరూపం, ఆల్ ఇన్ వన్. అన్నీ కలిసి ఒక స్వరూపం. ఆ ఒక్క స్వరూపమే ఆల్ ఇన్ వన్ ఇన్ ఆల్. ఆల్ ఇన్ వన్ విశ్వరూపం అయితే ఆ విశ్వరూప జగద్గురువు ఒకడు అన్నిట్లో ఉన్నాడు అని ఎవడైతే నిరంతరం చేస్తాడో అది అనన్య చింతన అవుతుంది. ఎవరు చెప్పినా అంతే, ఏ మతం చెప్పినా అంతే, ఏ మతాచారుడు చెప్పినా అంతే. అంటే ఏ రూపాలు వేరుగా చెప్పచ్చు, భాష వేరుగా చెప్పచ్చు, ఏ రీతిని చెప్పినా అది శరణ పొందడం. ఒక ఊరి ప్రయాణం అంటే కార్లో బొమ్మని చెప్పిన ఒకడు ఉంటాడు, ట్రైన్లో పోయి చెప్పని ఒకడు ఉంటాడు, విమానంలో పోయి చెప్పిన ఒకడు ఉంటాడు. ఎవడేం చెప్పినా గమ్యం మాత్రం ఒక ప్రదేశం ఉంటుంది. కాబట్టి అటువంటి చింతన ఎవరు చేస్తాడో వాడికి క్షేమం కలుగుతుంది, శుభం కలుగుతుంది. మరి అనన్య చింతన కలగకపోవడానికి కారణం ఏమిటి? మనసు ఒప్పుకోదు. మరి ఈ ప్రపంచమంతా మాయరా అంటే ఏడ మాయ అండి? వాడి కంటికి కనబడుతున్నాడు, వాడి పేరు ఇది, వాడి రూపం ఇది, ఈ వస్తువు ఇది, వీడు ఆ మిత్రువు, వీడు ఆ శత్రువు, వీడి పట్ల ఇష్టము, వీడి పట్ల అయిష్టము, వీడు నావాడు, వాడు పరాయవాడు అనే భావాలు వస్తుంది కదా. మరి ప్రపంచం మాయ అంటారేమిటి? అంతా ఒకటే అంటారేంటి? నేను అన్నదంటే వాడు ఆకలి తీరుతుందా? ఇట్లా ప్రశ్న వేసుకుంటాం. ఇలా ఆలోచన వల్ల ఉండడం వల్లనే అనన్య చింతన మనం బిడిచి కొడుతుంది. ఆ ఆలోచన సరైన విధానంలో బాబా మనకు అందిస్తున్నాడండి. అందుకే బాబా సూక్తులు బాగా పరిశీలనాత్మకంగా మనం గమనించాలి. ఇప్పుడు సాయంత్ర ప్రబోధామృతంలో మనం ఆ యజ్ఞానికి ప్రవేశించాం. మనం బుధవారం సత్సంగం చెప్పుకుంటున్నామే.
అది ఆ యజ్ఞంలో ప్రవేశించాం. సాయిబాబా సూక్తుల్లో ప్రవేశించున్నాం. మన బుధవారం 2 సూక్తులు అయినాయి. ఆ బాబా సూక్తులు అన్నీ కూడా మనల్ని ఎక్కడ చేరుస్తుందంటే సరైన గమ్యస్థానం చేరుస్తుంది. అద్వైత భావాన్ని చేరుస్తుంది, ద్వైత భావాన్ని విడగొడుతుంది. అందుకని ఈ కాలంలో, ఈ యుగంలో సాయి సాంప్రదాయం, సాయి అవతరణ విషయం అంటే అంతటి శ్రేష్టమైనని చెప్తున్నాడు ఇక్కడ భరద్వాజ మహర్షి గారు. ఇక్కడ అన్యం అనే భావం చెదరగొట్టడానికి కోసమే మన పెద్దలు ఆధ్యాత్మిక తత్వం నిలుపుకోవడానికి పరపద సోపాన పటం ఆడమంటారండి. దాన్ని వైకుంఠపాలి అంటారు కదండి. ఆ ఆట ధర ఆట కూడా అందులో పరమార్థం ఉంది, జీవిత సత్యాలు ఉన్నాయి. అది చూడడానికి ఒక ఆట అనిపించవచ్చు కాక ఆలోచిస్తే అది సరైన బాట, సరైన బాట, అది మార్గం చూపించేది, బాట వేసినది. అందుకని నేను పెద్దలు ఆ వైకుంఠపాలిని ఆటను నేర్పేవాళ్ళు. అదే కాలక్షేపం కోసం అనుకుంటుంటారు. కాలక్షేపం కోసం కాదు, పనంతా అయిపోతుంది, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఖాళీకుంటాము. అప్పుడేమవుతుంది, ఆ ఆట ద్వారా సత్యాన్ని ఏర్పరచుకో, జీవితంలో ఒడిదుడులు ఉంటుంది, జాగ్రత్త వహించు, జీవితం ఈ సూత్రం మీద ఆధారపడుతుంది అనేది ఆ ఆట ఆడుతుంటే మనకు అర్థమవుతుందండి. ఒక పాము, ఒకటేమో నిచ్చినెత్తాం, ఇంకోటి ఉన్నట్టుని పాము తోలి కెదకొస్తుంటాం. అంటే మనలోని భేదభావం వల్ల, ఆ భేదభావాలు వచ్చిన ద్వంద్వాది భావాల పట్ల, వాటి పట్ల మనం కొన్ని వివేక వైరాగ్యాలు కోల్పోతున్నాం. మనకు మళ్ళీ మొదటికి వచ్చే పరిస్థితి వస్తుందని పురాణ గాథలలో కూడా తెలుస్తుంది. ఒకటేమో ఆట ద్వారా, రెండవది పురాణ గాథల వల్ల. ఎందుకు వస్తుంది, ఎందుకు కోల్పోతున్నారు? వివేక వైరాగ్యాలు లోపించడం వల్ల. పురాణాలంటే మనం చూసుకుంటున్నాం, శిశుపాలుడు, కంసుడు, వాళ్ళ చరిత్ర, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, వాళ్ళందరూ కూడా భగవత్శక్తి అనుగ్రహం పొంది కూడా వేరే భావాలు వచ్చింది కదండి. ఉదాహరణకి హిరణ్యకశపుడు లేదా రావణాసురుడు ఎవరిని ఆరాధించారు? శివుని ఆరాధించారు. శివుని ప్రశ్న ఆత్మీయంగానే పొందడానికి అంత సామర్థ్యం రావణాసురులో ఉంది. హిరణ్యకశపుడు శివుని ఆరాధించాడు, ఆరాధించి తానే దేవుడు అని అన్నాడు, సరే అనుకుంటాం. మరి హరిని ద్వేషించారు. అటువంటి శివుడు వేరు, శ్రీహరి వేరు. అది ద్వంద్వభావం. ఆ ద్వంద్వభావంలో ఉండడం వల్ల చివరికి ఏమైనా పతనమయ్యారు. ఆ ద్వంద్వభావం నుంచి విడగొట్టాడని శ్రీ సాయినాథుడు. శివుడే గొప్ప, శ్రీహరే గొప్ప కాదు, ఇద్దరు ఒకటే. శివకేశులు భేదం లేదు. ఈ భావం రావడమే సత్వగుణం ప్రాధాన్యత. సత్వగుణం అనే భావన ప్రాధాన్యత, ఇది ఒక భాగం. ద్వంద్వ భావాన్ని విడనాడడం కూడా సత్వగుణంలో ఒక ప్రాధాన్యం. ఒక తపస్సు చేస్తాడు, లేదా అడ్డుస్తుంది, శపిస్తాడు, తపస్సు శక్తి అంతా పోతుంది, మళ్ళా తపస్సు మొదటికి వస్తుంది. దీనికి ఉదాహరణ విశ్వామిత్రుడు, కౌశికుడు. మనకు తెలిసిన విషయాలు చూసుకుంటే, మరి విశ్వామిత్రుడు ఏమిటి, సృష్టికి ప్రతిష్ఠి చేసినంత తపస్సంపన్న గలవాడు మరి 3 సార్లు బోల్తపడ్డాడు. మరి కౌశికుడు అంత తపస్సు చేసి కూడా ధర్మవ్యాధి దగ్గరికి హితబోధ చేసుకున్నాడు. ఒక పతివ్రత ద్వారా మంచి బోధన తెలుసుకున్నాడు. కాబట్టి బాబా పెంచుతున్నాడు, జాగ్రత్త. రోగం రాకముందే మందిస్తున్నాడు సాయినాథుడు. రోగం వచ్చినాక మంది చేసుకోవడం కాదు. విశ్వామిత్రుడు 3 సార్లు, అంటే 3 సార్లు 30 సంవత్సరాలు, 30,000 సంవత్సరాలు తపస్సు పోగొట్టుకుని తర్వాత తెలుసుకున్నాడు.
రోగం వచ్చినాక మందు వేసుకున్నాడు, మనకి రోగం రాకుండా బాబా చూపిస్తున్నాడు. మాస్టర్ గారు బాబా ఇచ్చే మందులను విశిష్టం చెప్తున్నాడు, ప్రాధాన్యత చెప్తున్నాడు మాస్టర్ గారు. అంటే సాయి చెప్పినటువంటి 1-2 మాటల్లో యావత్ ప్రపంచమంతా లేదా యావత్ ఆధ్యాత్మిక సాంప్రదాయం అంతా అందులో ఇమడబడి ఉంది. బాబా చెప్పి ఒక్క మాట చూసుకొని 10 మాటలు ఇవ్వండి, ఒక్క మాట. అందుకే మాస్టర్ గారు బాబా సూక్తులు తరించే మార్గము ఒకటి పెడతాడు, ఒకే ఒక్క వాక్యం ఉందండి, తరించే మార్గం అని. ఏమన్నా మాస్టర్ గారు అక్కడ, నీవు ఈ భేదం అనే గోడను కూలది, ఎవరికెవరు శత్రువులు అంతా ఒకటే, ఎవరికి శత్రువులు అంతా ఒకటే. ఇది బాబా ఒక్క మాట. ఈ ఒక్క మాటలోనే యావత్ ఆధ్యాత్మిక సాంప్రదాయం అంతా ఉందా లేదా, ఒక్క సూక్తులని గ్రహిస్తే ఒక్క సూక్తులని. అన్నం ఉడికిందా లేదని చెప్పేసి అన్నం మొత్తం తీసుకుంటామండి, ఒక్క మెతుకు తీసుకుంటాం. అలాగే బాబా చెప్పిన ఒక్క మాటలో మొత్తం సత్యమంతా దాగి ఉంది. మర్రి విత్తనం చిన్నది, కానీ ఆ చిన్న విత్తనంలోనే మర్రి చెట్టు ఎంత పెద్దగా ఊడలు ఈ ఒక్కొక్క ద్వారా ఎలా మహావృక్షంగా మనకు గోచరమవుతుందో, అలాగే బాబా చెప్పిన ఒక్క సూక్తిలోనే యావత్ ప్రపంచం, ఈ లోకంలో ఉండే ఆధ్యాత్మిక సాంప్రదాయాలు అన్నీ కూడా అందులో ఇమడబడి ఉంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించినది ఎవరు ఏం ఉపదేశించారా అని కాదు, ఆ ఉపదేశంలో సారం ఎంత ఉందా అది ఇప్పటికీ తీరేది కాదండి. వాళ్ళు వస్తూనే ఉన్నారు, వాళ్ళు పోతూనే ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా ఉపదేశం చేసినా ఆ ఉపదేశం చేసిన జపం చేసుకుంటూ పోతున్నప్పటికీ కూడా భగవతుడు చెప్పాడు, ఆయన చెప్పిన ప్రకారం రజోగుణ తమో గుణాలు తొలుగుతున్నాయా తొలిగాయా, నువ్వు ఏ ఉపదేశం తీసుకో, ఏ మంత్రం తీసుకో, అవి తొలగకుండా నువ్వు ఎన్ని యజ్ఞదాన తపాలు చేసినా ఉపయోగం లేదు. ఆ రజోతమో గుణాలు నశింపబడి సత్వగుణం మీదకి వచ్చిన తర్వాతనే ఫలితం వస్తుంది. ఇది భగవద్గీత చెప్పిన మాట. అందుకే నేను సత్వగుణం గురించుకున్నా. ఆధ్యాత్మిక పునాది ఏమిటని సాత్విక భావాలు అలవర్చుకొని అసురు భావాలను తొలగించుకోవడమే ఆధ్యాత్మిక పునాది అని భగవద్గీత చెప్పబడి ఉందని నేను సత్సంగంలో వివరించుకున్నామా లేదా. అందుకే నిజమైన మానవత్వాన్ని అలవర్చుకోకుండా ఎన్ని యజ్ఞ దాన తపస్సులు చేసినా అది నిష్ప్రయోజమని భగవద్గీత చెప్పబడి ఉంది. నాకు శివమంత్రం జపిస్తున్నా, మరి శివమంత్రం జపిస్తున్నప్పుడు నేను రజోగుణ తమోగుణానికి వశం కావడం ఏమిటి? శివనామం అంటే శుభం కలిగించేవాడు, లేదు శ్రీహరినామాన్ని జపిస్తున్నా. శ్రీహరి అంటే విష్ణువు, విష్ణువు అంటే ఎవరు? అనంతుడు. మరి అనంతతత్వాన్ని నేను స్మరణ చేసినప్పుడు ఇంకా వేరేనే భావన నాకు ఎలా ఉంటుంది? లేదేమండి నేను శక్తిని పూజిస్తున్నా, పూజించు. ఆ శక్తి, నాలో ఉన్న శక్తి, అంతటా ఉన్న ఆ శక్తి, ఆ ప్రాణశక్తి అని గుర్తించినప్పుడు అన్యం ఎలా తోస్తుందండి? ఇంత వివరం మనసకరిస్తున్నాడండి. కాబట్టి ఇక్కడ సత్వగుణ తమోగుణ రజోగుణ ఫలితాలు 3 రకాలుగా ఉంటాయి. తమోగుణం ఉన్నవాడికి ఒక ఫలితం, రజోగుణం ఉన్నవాడికి ఒక ఫలితం, సత్వగుణం ఉన్నవాడికి ఒక ఫలితం. ఇక్కడ నేను సత్వగుణ ప్రధానమైన వాడికి మాత్రమే సరైన ఫలితం వస్తుందని గీతలో గీతాచార్యుడు ప్రతి చోట చెప్తూనే ఉన్నాడు, ప్రతి అధ్యాయం చెప్తూనే ఉన్నాడు. ఇది ఉంటే తప్ప నీకు సత్ఫలితం రాదు, సరైన సత్ఫలితం రాదు. ఏమిటా మొదటి మెట్టు? షేర్ అంటే చలిని వేడిని, సుఖాన్ని దుఃఖాన్ని, కష్టము సుఖము ఇవన్నీ సమభావంతో చూడాలని భగవద్గీతలో ముందుగా చెప్తున్నాడు. అంటే సమదృష్టి కలిగి ఉండమని చెప్తున్నాడు. అంటే స్థితప్రజ్ఞత్వం కలిగి ఉండు అని చెప్తున్నాడు. మరి స్థితప్రజ్ఞత్వం లేకుండానే
ఏమి సాధిస్తే నీకు అలాంటి చేత ఎలా కలుగుతుంది, సత్వగుణం ఎలా కలుగుతుంది? కాబట్టి ఇక్కడ భగవద్గీత ప్రకారం చూస్తే ద్వంద్వాలను అతిక్రమించినటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని సత్వగుణం. ఆ ద్వంద్వ భావాలు అంటే ఏమిటి? రజోగుణ తమోగుణ భావాలే. వాటిని అతిక్రమిస్తే తప్ప, దేనిని? రజోగుణ తమోగుణ అతిక్రమిస్తే తప్ప సత్వగుణం నీకు రాదు. కాబట్టి అలా దాన్ని అతిక్రమించే తప్ప యజ్ఞ దాన తప కర్మ పనులు సరైన ఫలితాన్ని నీకివ్వదు. వాడు చేసిన కర్మ సాత్వికమైతేనే సత్ఫలితాలు ఇస్తాయని చెప్తున్నాడు. భగవద్గీత మన ప్రమాణం భగవద్గీతే కదండి. ఆ భగవద్గీత ప్రమాణాన్ని భరద్వాజ మాస్టర్ గారు ప్రవచనాల ద్వారా మనకు అందిస్తున్నాడు. మరి ఆ భగవద్గీత సారాంశం అంతా కూడా సాయి దగ్గర బోధామృతంలో ఉంది అని తెలియజేస్తున్నాడు. ఉపదేశం తీసుకున్న మంత్ర జపం సత్వగుణం ఉంటేనే సరైన చోటుకు తీసుకుపోతుంది. జపనామ ఏదైనా తీసుకో, అందులో సత్వగుణం ఉంటేనే సరైన దానికి తీసుకుపోతుంది. మరి సత్వగుణం సరైన దానికి ఎలా తీసుకుపోతుంది? ఇప్పుడు మనకు రూట్ మ్యాప్ కావాలి. ఆ రూట్ మ్యాప్లో మనం ఈ స్మార్ట్ ఫోన్ పెట్టుకుంటున్నాము, మనం ప్రయాణం సాగిస్తున్నాము. దాంట్లో బ్యాటరీ ఛార్జీ డౌన్ అయితే మనకి సక్రమంగా మనకు చూపిస్తుంది, అది చూపించలేదు. అలాగే నువ్వు ఏ పని చేసినా అందులో సాత్విక భావం కలిగి ఉంటేనే నువ్వు సరైన మార్గాన్ని వెళ్ళగలవు. ఒక ఆట ఉందండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఆడితేనే వాడు ఆటగాడు. ఆ రూల్స్ పాటించకపోతే ఏం చేస్తాడు వాడు? ఎంత ఆటగాడినప్పటికీ కూడా పక్కన పెట్టేస్తాడు. అదే చెప్తున్నాడు, నువ్వు మంత్ర జపం తీసుకో, అది సత్వగుణం ఉంటే కానీ నీ సరైన చోటుకి తీసుకుపోదు, లేదా తీసుకుపోదు. సత్వగుణం ఉండాలంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మొదటికి పోవాలి. సత్వగుణం ఎలా ఏం చేయాలి ముందు చెప్పుకున్నాం. చిత్త ప్రజ్ఞత్వం కలిగి ఉండు, సుఖ దుఃఖాలను సమభావంతో చూడు. సత్వగుణం ప్రధానమైనప్పుడు ఏ సాధన చేసినా సరిపోతుంది. సత్వగుణం కుదిరిన వాడు బాబా చెప్పినట్లు చేస్తే కూడా కుదురుతుంది. అంటే ఏంటి? ఎప్పుడైతే వినేవాడు ఉంటాడో, వినాలని ఆకాంక్ష ఉంటుందో అది సత్వగుణమే. విననో ఎవరు చెప్పినా అని. మీరు నాకేదో చెప్పారనుకోండి, నాకు అంత తెలుసుకోండి అన్నాను అనుకోండి, నేను పూజలు చేస్తున్నా, సత్సంగాలు చెప్తున్నా, అన్ని చేస్తున్నా, నువ్వు చెప్పేది నేను డోంట్ కేర్ అంటాను. సత్వగుణం ఎలా అవుతుంది? అహంకారం అవుతుంది. రజోగుణం వచ్చేస్తుంది. రజోగుణం వస్తే నీకు ఫలితం ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు వినాలనుకుంటాడో అప్పుడు బాబా చెప్పినట్టు చేస్తే కూడా నీకు వస్తుంది. అసురుని జయించడం ఎలా అసలు ఎలా బాబా చెప్పాడు. అంటే ప్రతి ఒక్కటి బాబాల్లో మనం గుర్తించుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఎవరెవరిపై కోపించినా దూషించినా నాకే చాలా బాధ కలుగుతుంది. ఎవడు ధైర్యంగా నిందను దూషణ సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టడు. ఇదే కదా భగవంతుడు కృష్ణుడు చెప్పింది. నేను ఎవరైనా నిందించినా వాటితో పోట్లాడవద్దు, సహించలేకపోతే ఒకటి రెండు మాటలు చెప్పి పక్కకు వచ్చేయి, వాటి యుద్ధం చేయవద్దు, దెబ్బకు చేయవద్దు. నువ్వెవరైతే పోట్లాడితే నాకు చాలా ఏహం కలుగుతుంది. మరి ఈ సూక్తులను ఏంటంటే ఇది వినేవాడికి ఆ సూక్తులు, విని యథార్థంగా బాధించేవాడికి ఆ సూక్తులు కాదు, తన ఉపయోగకరం చూసుకునేవాడు సూక్తులు కాదు. ఇది సద్గురు సాహిత్యంలో వచ్చింది. బుద్ధుడు అన్ని వదిలేశాడు కదా, ఇల్లు వదిలేశాడు కదా, నువ్వు కూడా వదిలేసి. రాముడు అడవులకు వెళ్ళకపోతే రావణ సస్తాడా, నువ్వు వదిలేసి అని చెప్పేవాడికి మనకి మన ఇంపుగా ఉంటుంది. నిజమే కదా. కాబట్టి మనకి ఇల్లు వాకి పెళ్ళాం పెట్టే తను ఎవరొద్దు, మన బోధ అనే సాంప్రదాయాలు ఎన్ని పుట్టుకొచ్చాయండి ఈ మధ్య. అది మనకి ఇష్టం, అది మనకి ప్రీతి. మన సత్యం ఏందో మనం ఆలోచించు. ఎందుకంటే మనకి సత్సంగం లేదు కాబట్టి.
ఆలోచించటం లేదు కాబట్టి. ఏమిరా తల్లిదండ్రులు అంటే మనం ఈ శరీరం ఉంది కాబట్టి నువ్వు చదివిస్తున్నావు, ఈ శరీరం లేకపోతే నువ్వు ఏం చదివిస్తావు అని ఆలోచించేవాడైతే పోయే పెద్ద మనిషే మాకు తల్లిదండ్రుల పూజలు చెప్తాడు, తన ప్రమాణం వినాయకుడికి చెప్తాడు. కానీ అది మనకి రుచించదే. అదే సద్గురుశాలలో వాడు కట్టెలు కొట్టేవాడు పిల్లలకు అవి, ఈ బాబాయ్ ఎప్పుడు ఇదే చెప్తా ఉంటాడా, ఆయన ఫకీరు కదా, ఆయనకేం సంబంధమా అన్ని అని చెప్తాడు. మనం గృహస్థలం కదా, మనని తక్కువ టైంలో కష్టం లేకుండా ఎవడు సర్కారు తీసుకొని పోతాడో వాడు ఎవడు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాడు, వాడు శిల్లుడికి ఈరోజు ప్రవేశించబోతున్నాడు. సద్గురుశాల చేయడానికి ప్రతి ఒక్క మనం సత్యంగా సంబంధించి వస్తున్నాయండి. అసలు దానికి సంబంధించిన వస్తూ ఉంది. ఆయన సత్వగుణ ప్రధానమైనప్పుడు బాబా చెప్పిన చేసి సరిపోతుంది, సత్వగుణ ప్రధానమైనప్పుడు ఏది చేసినా సరిపోతుంది. అదేంటి, ఏది చేసినా చెడు చేసి సరిపోతుందా? ఆ చెడులో కూడా మంచి ఉంటుంది గమనిస్తే. వాడు చేయడం ఏం ఉండదు కానీ చేస్తాడు, చేయడం కూడా అందులో ధర్మం ఒకటి ఉంటుంది, సత్యం ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇదేం వద్దు, సత్వగుణం వద్దు, రజోగుణం వద్దు, తమోగుణం వద్దు, ఏ సాధన చేయకపోయినా నిష్కామ కర్మ చేసినా కూడా సరిపోతుంది. ఇది చాలా సులభం చెప్పాడు బాబా ఇక్కడ మనకి మాస్టర్ గారు. రజోగుణం తమో చదువు ఏందబ్బా ఇవన్నీ ఆడబా, అహింసలు అంటారు, శాంతి అంటారు, అంత వద్దు అని అనుకుంటాం కదా. నిష్కామ కర్మ, నిష్కామ కర్మ అంటే ఏది ఆశించకుండా చేయడం కాదండి, ఏది వచ్చినా తీసుకోవడం నిష్కామ కర్మ. నష్టం వచ్చింది తీసుకోవడమే, లాభం వచ్చింది తీసుకోవడమే. ఇదే తపస్సు చేయబడా, యజ్ఞం చేయబడా, దానం అన్ని పక్కన పెట్టండి, నిష్కామకర్మ చేసినా కూడా సరిపోతుంది. దీనికి ఎవరు ఉదాహరణ ఉన్నారయ్యా అంటే జనక మహారాజు. జనక మహారాజానికి వ్యాస భగవానుడు కుమార్ శుకుని పంపించాడండి, శుకమహర్షిని పంపించాడు. అంటే జనక మహారాజు ఎంత సాధనపరుడు, విదేహుడు అనే పేరు జనక మహారాజుకి. దేహస్వరం లేని వాడిని అర్థం. ఏంటంటే దేశం లేదు, రాజ్యం ఉండాలి, సింహాన్ని కూర్చున్నాడు, చెలికత్తలు పట్టుకున్నాడు, పన్ను స్నానం చేస్తున్నాడు, వాడేది విదేహుడు అని అనిపిస్తుంది మనలాంటి పామరులకి. ఎక్కడండి విదేహుడు అని చూడి బాబా అన్ని చేస్తాడు, నిజమే కదా, ఎందుకంటే మనకు ఆలోచించత్వం లేదే. ఇది కదా మాస్టర్ గారు మన ఆలోచించత్వం ఉన్నది లేపడం కోసమే మాస్టర్ గారు వచ్చాడండి. ఏదంటే అది ఆలోచనతో సంప్రదాయాలు ప్రవేశపెట్టడం, దాన్ని అందరూ ఓకే చేయడం జనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడే చూసాం, ఒక ఆయన పచ్చగొట్లు వేసుకునేసి సమ్మేళనానికి దీక్ష అన్నాడు, డాక్టర్ దీక్ష అన్నాడు. ఆయన పెట్టేటప్పటికి అందరూ ఓకేలు బోకేలు పెట్టారు, శబాష్ శబాష్ అన్నారు. కానీ ఆచార పర్వ సేవా సంస్థ శబాష్ అని చెప్పలే, వేసింది బాణం, మాస్టర్ గారి బాణమే దాని ప్రమాణం అన్నప్పుడు ఆయన డోంట్ కేర్ అన్నాడు. మీలాంటి వాడు ఒప్పుకోరని మాస్టర్ గారు చెప్పున్నాడండి. ఆయన ప్రబోధామృతంలో 12వ పేజీలో ఫోటో తీసి పంపించాడు. మరి ఈ ఆలోచన ఆచారపర సంస్థకి ఎలా వచ్చిందంటే మాస్టర్ గారి పుణ్యం కదండి. అది సరైన బాట, సాయి మార్గం, మాస్టర్ గారి బాట. అందుకే జనక మహారాజు చెప్పాడు, ఎందుకంటే కర్మ చేస్తూ ఉంటూ చివరికి కథ అయినటువంటి వాడు కర్మ చేస్తున్నప్పుడు లోపల ఎలాంటి ప్రేరణ కలుగుతుందో చూస్తూ కర్మ చేస్తూ ఉండడం జరుగుతుంది. మళ్ళా చెప్తున్నాను, కర్మ చేస్తూ ఉంటే అంటే పని చేస్తూ ఉంటే కర్త అయిన వాడు నేను అనుకోండి, చేసేవాడు కర్త అయిన వాడు ఆ పని చేస్తున్నప్పుడు లోపల ఎలాంటి ప్రేరణ కలుగుతుందంటే ఆ పని సక్రమంగా ఉందా లేదా చూసుకుంటూ ఉంటాడు వాడు. ధ్యాస అంతా దాని మీద ఉంటుంది. దానిని ఆత్మ పరిశీలన. నేను మాట్లాడే మాట ఎలా మాట్లాడుతున్నాం, ఎక్కడికి పోతున్నాం, దగ్గరికి పోతున్నాం, సత్సంగానే పోతున్నాం, లేదా ఆఫీసు దగ్గరికి పోతున్నాం, జాగ్రత్తగా మాట్లాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెద్దలు చెప్తారే, ఒళ్ళు దగ్గరే కదా ఉన్నదే. వాడి విషయం దాని గురించి మనం అక్కడికి పోతున్నాం కదా, మాట్లాడడం జాగ్రత్తగా అంటే
మనం వెళుతున్నాం, మాట్లాడి చేస్తున్నాం కర్మ, కానీ ఆ క్రియ ఉందే దాని మీద దృష్టి ఉంటుంది. అప్పుడు అది నిష్కామ కర్మ అందామా సత్వగుణం అందామా, రెండు ఒకటే. ఎట్లా అంటే ఒక పాప వాళ్ళ నాన్న చెప్పాడు రోజు గుడికి పోమని చెప్పాడు. లేవాలేమో సాయంకాలం పూట నేను గుడికి పోతాను. పోయిన తర్వాత ఏదైనా గుడికి పోమంటావా, ఆడపోతే ఆ మాటలు ఈ మాటలు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూనే ఉండాలి అన్న, లేదా గుడికి పోన్నాను అని చెప్పింది. ఆ పాప చెప్పింది. ఎందుకంటే గుడి కాడ అదే భోగాతలు అంటే మరి కనపడతా ఉంటుంది. వాడు ఇట్టా వీడు పెట్టాడు, ప్రసాద్ తక్కువ పెట్టాడు, తక్కువ పెట్టాడు, దీపం అక్కడ పెట్టాడు, వీడు అని పెట్టాడు, ఇవే ఎక్కువ మనకి వినిపిస్తుంటుంది. ఏమో ఎప్పుడు వచ్చావు బాగున్నావా, పిల్లకాయలు బాగుండాలి, అది బాగుండదు, ఏది గర్భగుడిలో దేవాలయం లోపల బయట బయట మామూలుగా ఉంటాయి అనుకోండి, లోపల కూడా ప్రదర్శన చేస్తూ ఉంటాం. ఏమో ఇప్పుడు వచ్చి బాగుందా తన చూసే అంటా ఉంటాం అని ప్రదర్శన చేస్తూ ఉంటాం. ఇవన్నీ వినాల్సి వస్తుంది నాన్న, నేను పోన్నాను అన్నాడు. సరేమ్మా సరే, ఒక్కసారి పోమ్మా, రేపు ఒక్కసారి పో, మళ్ళీ నువ్వు పొమ్మని నేను చెప్పను. అలాగే పోతావు కదా, నువ్వు ఒక దీపం ఒకటి ఇస్తా, అది చేతుల్లో పెట్టుకో, ఆరిపోకుండా 3 ప్రదర్శనలు చాలు వచ్చేసి అన్నాడు. అట్లాగేనా మన పొమ్మని చెప్పకూడదు, నేను చెప్పను అన్నాడు వాళ్ళ నాన్న. సరే దీప చేతిలో పెట్టుకున్నాడు, 3 ప్రదక్షిణలు తిరగమన్నారు. 3 ప్రదక్షిణలు తిరుగుతున్నప్పుడు ఆ పాప దృష్టి అంతా దేని మీద ఉంటుంది, దీపం ఎలా ఆరిపోతుందేమో, దీపం ఆరిపోకుండా 3 ప్రదక్షిణలు చేశాడు. వచ్చిన తర్వాత వచ్చాను ఆయన, 3 ప్రదక్షిణలు చేసావు కదమ్మా, వాళ్ళు మాట్లాడేది వీళ్ళు మాట్లాడేది వినపడిందా అని అడిగాడు. అదే ఆయన ముందు నా దీపం మీద దృష్టి ఉంది అన్నాడు. అదే అమ్మా, భగవంతుని మీద దృష్టి ఉంటే నీకు అవే వినిపించవు. ఆ విషయం చెప్తున్నారు. కర్మ చేస్తూ ఉన్న మంది గుర్తుంటుంది జనక మహారాజుకి. దీన్ని పెద్దలు తామరకు నీటి బుట్టిలాగా ఉండు, ఒక చేత పనిచి ఒక చేత బాబా పాదాలు పట్టుకో, భగవంతుని పాదాలు పట్టుకో అని రామకృష్ణపదం చెప్పడము. దీని ఉదాహరణ కంటే పల్లెల్లో చూడండి, ఇప్పుడు సరైన బోర్లు వచ్చేసినాయి, కుళాయిలు వచ్చేసాయి అనుకోండి. అంతకుముందు నీళ్లు కావాలంటే చెరువుకి అట్లా వెళ్ళేవాళ్ళు, ఒక్కొక్క బింది తెచ్చుకోలేరు కదండి. అందుకని ఏం చేస్తారు, తల మీద ఒక బింది, దాని మీద ఒక బింది, శంఖలో ఒక బింది, 3 మీద ఒకేసారి 3 మీద ఎత్తుకొని పోతారు. మరి నీళ్లు ముంచుకుంటారు. ముంచుకున్న తర్వాత అందరూ గొప్పగానే పోతారు, వస్తుంటే మాట్లాడుకుంటారు, పాటలు పాడుకుంటారు, నవ్వుకుంటారు. కానీ నీటి చుక్క ఒకటే కింద పడుతుందా, మాట్లాడుతున్నారు, శరీరం కదులుతూ ఉంది, మరి నీటి చుక్క ఎందుకు పడలేదు? ఇది అలాంటి ప్రేరణ కర్మ చేస్తూ ఉండడమే నిష్కామ కర్మ. ఇది మన నిత్య జీవితంలో కూడా చూస్తున్నామండి. గారడేవాడు ఉన్నాడు, వాడు 6 బాల్ ఒకేసారి వేస్తాడు, వేస్తూనే ఉంటాడు, కళ్ళు తిరుగుతుంది మనకి. మరి ఎలా వీలైంది వాడికి? ఆ సామర్థ్యం ఎలా వచ్చింది? అది ఒక ఆట ఆడతాం, క్రికెట్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, ఇంకోటి కాదు, ఏదైనా ఆట కావచ్చు. వాడి దృష్టి దేని మీద ఉంటుంది, కాళ్ళు కదులుతుంటాయి, కళ్ళు చూస్తూనే ఉంటాయి, కానీ వాడి దృష్టి అంతా దేని మీద ఉంటుంది. ఒక్కడ వాడి దృష్టి తప్పినాడు అనుకోండి, డిఫాల్ట్. అలాగే నిష్కామకరం సక్రంగా ఆచరించే వారికి కర్మకు ప్రేరణ లోపల ఎక్కడో కలుగుతుందో ఆ ప్రేరణ కింద మనసు నిలబడినప్పుడు యాంత్రికంగా చెదురు కదులుతాయి. ఈవెన్ మనం సైకిల్ నేర్చుకుంటామండి, నేర్చుకునేటప్పుడు చేస్తామండి, పడిపోతాం లేస్తాం. బాగా అభ్యాసం అయిన తర్వాత బెల్ కొడుతున్నాం, బ్రేక్ వేస్తున్నాం, పాట పాడుకుంటూ పోతున్నాం, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ పోతున్నాం, కానీ దృష్టి అంతా కూడా ఏముంది చూస్తూ ఉంటాం. ఇంకా దీనికన్నా కష్టం కార్ డ్రైవింగ్. కారులో కూర్చున్న కూడా పాట పాడుకుంటున్నాడు, కానీ డ్రైవర్ చూడండి లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అన్ని చూసుకుంటూ మనతో మాట్లాడుతూనే ఉంటాయి అనమాట. మరి దుశ్శాతం అంటే ఏది ఉండదండి, సంకల్పం ఉండాలే. కానీ ఈ సత్వగుణం అనేది, సత్వగుణం అంటే ఏంటండి, ఒకటే ఇంద్రియ నిగ్రహము, ఇది ఒకటి పెట్టుకుంటాం.
దాని ప్రాధాన్యం చెప్తున్నాడండి. నీ మనసు నీ అదుపులో పెట్టుకో. అలాగే భరతనాట్యం చేస్తుంది, కూచిపూడి నాట్యం చేస్తారు చూడండి. ఒక బింది మీద ఒక కాలుతో నాట్యం చేసేవాళ్ళు ఒకరు, తల మీద దీపం పెట్టుకొని ఒక బింది మీద కాలు పెట్టుకొని నాట్యం చేసేవాళ్ళు ఇంకొకరు. ఎక్కడైనా లైన్ అవుతుందండి? ఇట్లా ప్రతి ఒక్కటి అతనికి చెప్పాడు. ఇవన్నీ మన జీవితంలో చూడవచ్చు. ఈ సత్వగుణము రజోగుణము ఏదో ఆచార్యానికి సంబంధించింది కాదురా నాయన, ఇది మనసుకు సంబంధించింది అని చెప్పడం ఉద్దేశం. అది మనసు ఏ కార్యంలో ఉంటే, ఏ కార్యంలో ధ్యాసలో ఉంటే అది సక్రంగా జరిగి తీరుతుంది. అందులో మమేకం అవుతాం, ఐక్యత కలిగి ఉంటుంది. అందుకే మాస్టర్ ఇది బాగా గమనించిన విషయము, జాగ్రత్త, ఈ పదాలని వాడుతున్నాడు మాస్టర్ గారు. ఇది బాగా గమనించవలసిన విషయము. చేయవలసిన కార్యము, చేసేటువంటి కర్త రెండు వేరుగా ఉండడం మానేసి కర్మలో మమేకంగా ఒక్క భాగం చెప్పుకుంటే నేను చేస్తున్నాను భావం తీసారి భగవంతుడి పనిది అనే ధ్యాస పెట్టుకో. అప్పుడు దాంట్లో మమేకం అవుతావు. మమేకం అవ్వడమే సత్వగుణంలో గొప్పతనం. ఉదాహరణకి పాట పాడేవాళ్ళు, కీర్తన చేసేవాళ్ళు, ఆ పాట పాడేటప్పుడు పాట పాడుతున్నా నేను, ఎదురుగా చూస్తున్నారు వాళ్ళు, పాట అనే ధ్యాస ఉంటే వాళ్ళు సక్రంగా పాడగలరండి? అలా కాకుండా ఈ మూటికి అతిథి రసానుభూతిని పొంది వాక్కు రూపంలో వ్యక్తం చేయడం చూశాడనుకోండి, తన్మయత్వంతో పాడినట్టుకోండి, వినేవాళ్ళని తన్మయత్వంతో పాడుతుంటారు, తన్మయత్వంతో ఉంటారు, తన్మయత్వంతో ఉంటారు. ఎందుకంటే వీడిలో పారవశ్యం చేస్తున్నాడు. వీడు ఏం చేస్తున్నాడు, వాడికి జనాలు కనబడరు, పక్కన మాటలు వినబడవు, తను ఎక్కడ కూర్చున్నాడో కూడా స్పృహ కూడా వాడికి ఉండదు. బాగా పాయింట్ పట్టుకోవాలండి. ఇక్కడ ఏడున్నాడో వాడికి గుర్తుండదు, ఎవరిని చూస్తున్నాడో వాడికి గుర్తుండదు, ఆ పాటల్లో వాడికి గుర్తుండదు, పాటలో ఉన్న భావంతో తన్మయత్వం ఉంటాడు. దీని ఉదాహరణ శంకరాభరణం సినిమా. నా గానరహంలో నువ్వు తడవంగా కురవంగా అని పాడతాడు కదండి, ఎంత తన్మయత్వంతో పాడుతున్నాడు. అది ఆ ప్రాధాన్యత కలిగితే నీకు సద్గురు అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అదే అనన్య చింతన. అనన్య అంటే ద్వంద్వభావం లేకుండా ఉన్నది ఒకటి అనే భావాన్ని కలిగి ఉండడము. కాబట్టి ఇది ఆటలో కావచ్చు, ఇటు పాటలో కావచ్చు, నిత్య జీవితంలో కావచ్చు, సాధన ఐక్యత నుంచి ఐక్యతలో కలిగితే నీకు ఆనందం. అది లోపిస్తే ఆ స్థానంలో రాగద్వేషాలు వస్తుంది. అంటే పొగడతా తెగడతా ఈ రెండిట్లో మమేకం అవుతాం. ఆ గుణాలు వస్తే నువ్వు ఏ అనుష్ఠానం చేసినా అది రక్తి కట్టడానికి వీలుండదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఆలోచించాలి. ఒక టేబుల్ టెన్నిస్ పోతాం, మొత్తం టేబుల్ టెన్నిస్ బాగాలేదండి, క్రికెట్ పోతాం, అది బాగుండదండి, బాల్ దెబ్బ తగ్గుతుంది కదా, కబడ్డీకి పోతాం, అయ్యో అది ఇబ్బంది అని అలా అనుకుంటూ పోతుంటే ఏది వీలు కాదు. ఏది కుదరాలి సూత్రం మాత్రం ఒకటే, ఒక ఆట కుదిరితే ఇంకొక ఆట కూడా కుదురుతుంది. ఎలా కుదురుతుందండి? క్రికెట్ ఆడేవాళ్ళు చూడండి, ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తారు, బాగా గమనిస్తే మనకు అర్థమవుతుందండి. వాడు ఆడేది క్రికెట్ కానీ ఫుట్బాల్ కూడా ప్రాక్టీస్ చేస్తాడు, అందుకు కూడా ప్రావీణ్యత ఉంటుంది వాడికి. అలాగే ఒక సాధన కుదిరింది అనుకోండి, ఇంకొక సాధన అనేది దాంట్లో వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ నామం గొప్పది, ఆ నామం తక్కువ, ఆ గురువు గొప్ప, ఈ గురువు తక్కువ అనుకుంటూ పోతున్నాం అనుకోండి, ఎందులో కుదరదు. అందుకే వెంకటేశ్వరం చెప్పాడు, ఏ నామం గొప్పదయ్యా, ఏ నామం ఒకటే కదయ్యా అన్నాడు.
అంటే ఏంటి ఇక్కడ శివనామ రామనామ అన్ని ఒకటే. ఆకలి అన్నం తిన్నా ఆకలి తీరుతుంది, రొట్టె తిన్నా ఆకలి తీరుతుంది, పళ్ళు తిన్నా ఆకలి తీరుతుంది, అని ఆహారమే కదా. అంటే ఏమిటి ఇక్కడ ఒకటే అన్న భావన కలిగింది. ఆ ఒకటే అన్న భావన కలిగి సత్వగుణం. దానికి ప్రాధాన్యం ఇవ్వని చెప్తున్నాండి. కాబట్టి ఎప్పుడైతే ఆ సాత్విక భావన మనకు కలుగుతుందో అప్పుడు ఒక్క అనుభవం కలిగిన హృదయ పరివర్తన కలుగుతుంది. ఒక్క సంఘటన జరిగిన, ఒక్క అనుభవం జరిగిన హృదయ పరివర్తన కలుగుతుంది. సాత్విక భావం లోపించడం వలనే మనకి ఎన్ని అనుభవాలు వచ్చినప్పటికీ కూడా పరివర్తన రాలేకపోవడం. వచ్చింది అనుకుంటూ ఉన్నాం అంతే. వచ్చింది అనుకుంటే ఇంకొక అనుభవం కోసం మనం పాకులాడడం. నేను కష్టంలో ఉన్నా, ఒకటి పైకి లేపాడు, వాడు లేపడం వల్లనే నేను జీవితంలో స్థిరపడ్డా అని ఎవరికైతే గుర్తుంటుందో అది సత్వగుణం. వాడు లేపాడు, నేను స్థిరపడ్డాను, మళ్ళా ఇంకోటి వాడిది లేదే, ఇది లేదే, అది కావాలి, ఇది కావాలా, వాడిట్టా వీడిట్టా, వాడిట్టా అన్నాడు, నన్ను చూసి నవ్వాడు, నన్ను చూసి ముద్దు పుచ్చుకున్నాడు, అవన్నీ ఎందుకు వస్తాయండి? అందుకే ఒక్కటి చాలు అనుభవం. మరి పురంధరేకి ఎన్ని అనుభవాలు వచ్చాయి? అసలు బాబాతో ఫస్ట్ చూడండి, ఎవడో చెప్పాడు బాబా అని, పోరా అని. అప్పుడే వాళ్ళ బిడ్డకి జ్వరం, వాళ్ళ అమ్మ వద్దంటుంది, ఆయన వెళ్ళాడు, సిడిగిపోతే జ్వరం తగ్గింది, అంతే. అదే అనుభవం అంతే. బాబాను చూడకముందే తన చిరకాలం ఎలా ఉన్నాడండి? రేగి ఒక్కొక్కటి మనం. అందుకే అండి మన సాహిత్యాన్ని చదివితే అంటే మనకు అర్థమవుతుంది. ఎన్ని సాధన చేసిన ప్రధానంగా మనలో జరగవలసిన సత్వగుణం కానీ లేకపోతే నిరుపయోగము. ఇక్కడ సాధన యొక్క ఉద్దేశం ఏమిటి? ఏ సాధన కావచ్చు, హృదయ పరివర్తన. ఆ హృదయ పరివర్తన లేకుండా ఉంటే నువ్వేం సాధన చేసినట్టు? ఇప్పుడు నేను సాధకుడు అండి, నేను ఒక పొరపాటు చేశాను, పొరపాటు చేసి మీరు నాకు చెప్పారు, చెప్పినప్పుడు నేను దాన్ని సహృదయంతో స్వీకరించాలి. ఆ స్వీకరించడమే పరివర్తన. లేదు నేను సరిగానే చేశాను, నువ్వు ఎదుటివాడు ఇది పొరపాటు అని చెప్పాడు, నేను ఆలోచిస్తా, తెలియజేస్తాను కదా, చూసి నవ్వుకోవడమే. అది కాదండి, నేను కరెక్ట్గా చేశానండి, నువ్వేం ఇలా అంటున్నావే అన్నప్పుడు ఏమైంది? అక్కడ రాగం పెరిగింది, రజోగుణం పెరిగింది. అందుకని ఏ సాధన నీకు హృదయ పరివర్తనే ముఖ్యము. మార్పు రావడమే ఆ సాధనలోనే ప్రత్యేకత. అదే చెప్తున్నాం. మాస్టర్ గారిని ఆరాధిస్తున్నాం, బాబాని సేవిస్తున్నాం, మనలో ఎంత మేరకు హృదయ పరివర్తన వచ్చింది? అది వస్తేనే మనం వాళ్ళు నిజంగా మనం ఆరాధించినట్టు, సేవించినట్టు, పూజించినట్టు, గౌరవించినట్టు. వాళ్ళ పరివర్తన రాకుండా బాబా గొప్పడండి, మాస్టర్ గారు గొప్పడండి, వీడు సూర్యుడండి, వీడు వీరుడండి. వాడు వీరుడు సూర్యుడే, అది వాళ్ళకు ఉపయోగం, నీకేం ఉపయోగం? నీళ్ళు ఎంత మాత్రం మార్పు వచ్చింది? మార్పు వస్తే అప్పుడు నువ్వు వీరుడు అవుతావు, నువ్వు సూర్యుడు అవుతావు. వాళ్ళు వీరుడు సూర్యుడైతే నీకేం లాభం అని ఇక్కడ మాస్టర్ గారు హెచ్చరిక చేస్తుందండి. అందుకే నా వలే బాబా అంటాడు. ఆయనంతటి వాళ్ళ చెయ్యాలని బాబా తపన పడ్డాడండి. నిన్న సత్యంలో అదే వచ్చింది. ఆయన వేదనంతా ఇది, వీడికి అందించాలి అందించాలి అందించాలని వేదన పడుతున్నాడు. ఆ వేదన మనం గుర్తించాలండి. కొందరేముంది, వాళ్ళకి చిన్నప్పటి నుంచే సాత్విక భావాలు వస్తుంది, అది పూర్వజన్మ పుణ్యం, పూర్వజన్మ సుకృతం, వాడి సంస్కారం. వాడి అకౌంట్ సత్వగుణం ఉంది కాబట్టి ఇప్పుడు పుట్టగానే పువ్వు పరిగణిస్తుంది. కొందరికి మధ్యలో వస్తుంది, కొంతకేమిటి పుట్టినప్పుడు ఉంటుంది, తర్వాత ఉండదు. కొందరు పుట్టినప్పుడు ఉండదు, తర్వాత ఉంటుంది. కారణం ఏమిటి? ఏమి తెలియని వయసులో భక్తి శ్రద్ధలతో ఉంటాడు, వాడు పెద్ద అయిన తర్వాత ఉండదు. దీనికి ఉదాహరణ మన రమణ మహర్షి చెప్పుకోవచ్చు అండి. రమణ మహర్షి ఎప్పుడు 17 ఏట నుంచి వేమన, అన్నమయ్య, పొండరీకుడు పుట్టగానే పరిమళం మధ్యలో వచ్చారు కదండి. అంటే అప్పుడు పనిచేసింది. మన పరిస్థితి కూడా అదే.
మనకి బాబా ఎప్పుడు పరిచయం అయ్యాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రోజులు పెట్టాం మనము. అది ఎప్పుడు మనసులో చింతన చేసుకుంటూ ఉండాలండి. వాడు ఇప్పుడు బాగా సాత్వికంగా ఉన్నాడు, వాడు పొడి చేసిన పుణ్యం మనకు తెలుస్తూ ఉంది. మనం అంటాం కదండి, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు. వాడు ఏం పుణ్యం చేశాడు అంటాడు, వాడి కడుపులో ఆ భగవంతుడు పుట్టాడంటే వాడికి ఎన్ని దినాలు పుణ్యం అంటాం కదండి మనం. ఎవరైనా చెడిపోతే వాడు కరం అంటాం కదండి. మరి ఆ భావాన్ని మనం ఎందుకు ఉంచుకోవడం లేదు? అందుకని దేన్ని వదిలిపెట్టాలో, దేన్ని పట్టుకోవాలో బాబా స్పష్టంగా చెప్తున్నాడండి. నువ్వు ఒక భావం పెట్టుకో, అందులో నిలబడు, ఒకే స్థాయిలో ఉండు. కొంతసేపు ఏమో పొంగి బాగున్నప్పుడు బాబా వీరుడు సూర్యుడు అనడం, బాగలేనప్పుడు డౌన్ ఫాల్ అవ్వడం, మళ్ళీ కాసేపు మళ్ళీ పెరగడం, మళ్ళీ డౌన్ ఫాల్ అవ్వడం, అట్లా ఉండదు అంటున్నాడండి. నువ్వు 50% ఉన్నావా, అందు నుంచి డౌన్ ఫాల్ కాపాడు. నువ్వు పెరగకపోయినా పర్వాలే, డౌన్ ఫాల్ మాత్రం వద్దు. అందుకే 90 degrees లో ప్రయాణం సాగించు. పక్క దిగులుగా ఉండుకో, దారి తప్పుతాం. 90 degrees ప్రయాణం సాగించాం అనుకోండి, ఎప్పటికైనా గమనించాలి. అందుకే మాస్టర్ అంటారు, పట్టాల మీద బండి పెట్టు, ఆగిపోయినా పర్వాలే, ఎవడో ఒక ముందు లాక్కొని పోతాడు. అది మనం గుర్తించాలి ఇక్కడ. ఇప్పుడు సద్గురు కృప అంటే ఈ పరమాత్మకు సంబంధించిన కాబోలు, ఇది లౌకికం కాదు అనే భావాలే మనకు ఆటంకం అవుతున్నాయండి. ఈ నానాత్వ ప్రపంచము, మనుషులు వేరు వేరైన భావంతో ఉండడం వల్లనే మనం సరైన గమ్యం చేరలేకపోతున్నాం. ఎప్పుడైతే అక్కడ నిలిచిపోతుందో ఇంకా రాగం అసలు కలుగుతుంది. అది తొలగిపోవాలంటే బాబా సూక్తులు నిరంతరం చదవాలి, శ్రవణం చేయాలి, మననం చేయాలి. ఒక్క సద్గుణంగా మనం జయించామనుకోండి, అన్ని సద్గుణాలు దాంట్లో వచ్చేస్తాయి. అలాగే ఒక బలహీనతగా వచ్చింది అనుకోండి, అన్ని బలహీనతలు దాంట్లో వచ్చేస్తాయి. దీనికి కారణం ఏమిటి? మనం ఆలోచించుకోవడమే. ముందు చెప్పుకున్నాం, హృదయ శుద్ధిగా ఒకటిగా ఉండిందంటే ఇంకా అహింస, శాంతి, ధర్మము ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తుంది. అందుకని స్వచ్ఛమైన మనసు, నిర్మలమైన మనసు ఉంచుకో. ఇప్పుడు ఇనుము అనుకోండి, దాని చాలా మలినం ఉంటుంది, నిప్పులు పడేసామనుకోండి మలినమంతా పోతుంది. ఆ నిప్పే జ్ఞానం, ఆ నిప్పే సాత్విక గుణం, సద్గుణం అని మనకి గమనించుకుంటూ రావాలి. కాబట్టి చింత మరీ ఎక్కువై, ఎందుకు ఎక్కువ అవుతుందంటే సద్గురువు రెంటిని ప్రసాదించగలడు అనే విశ్వాసాన్ని కోల్పోయినప్పుడే. అంటే ఇహాని పరాన్ని ఇస్తాడు ఆయన, భగవంతుడు ఆయన. ఆ విశ్వాసం ఉంచుకో, ముక్తి భుక్తి ప్రధాంతం అని చదువుతున్నదే, అది శాశ్వతం ఆయన అనుకున్నప్పుడు చింత ఉండదు. నిరంతరం ఆయన వైపే చింతన ఉంటుంది. ఆయన వైపే ఉంటే అనన్య చింతన ఉన్నట్టు. అలా కాకపోతే ఈ రాగద్వేష అసూయ మమకారాలంతా కూడా సద్గురు పని విశ్వాసాన్ని చెదరగొడతాయి. అందుకే బాబా ఒక మాట అంటాడు, వాడల దొంగలు జాగ్రత్తరా. వాడంటే శరీరం, జాగ్రత్తలు అంటున్నాడు. కాబట్టి నువ్వు ఎటన్నా తిరుగు, అటు తిరుగు, ఇటు తిరుగు, ఎటు తిరుగు కాక సత్వగుణ ప్రాధాన్యతను తెలుసుకో. తెలుసుకున్న తర్వాత దాన్ని పట్టుకో. పట్టుకున్న తర్వాత జారిపోకుండా చూచుకో. అప్పుడు పదిలంగా ఉంటుంది. తెలుసుకోవడం గొప్ప కాదు, పట్టుకోవడం గొప్ప కాదు, జార విడుచుకోకుండా గొప్ప. మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టం అండి. దాన్ని నిలబెట్టుకోవాలంటే 100 రెట్లు కష్టం. అందుకే మనసులోని ప్రతికూల ఆలోచనలే మన విజయానికి అడ్డుకుంటాయన్నాడు అబ్దుల్ కలాం. ప్రతికూల ఆలోచన వద్దు, జరుగుతుందా జరగదా అని వద్దు, విశ్వాసం పెట్టు, తప్పకుండా జరుగుతుంది. అందుకని 10 సార్లు ఆలోచించి ఆలోచించి అడుగు వేయి.
ఒకటే ఒక చిన్న సూక్తి. 6 అడుగుల మనిషి విలువ, గౌరవం దేని మీద ఆధారపడి ఉంటుంది? 6 అడుగుల మనిషి విలువ, ఆ మనిషి గౌరవం దేని మీద ఆధారపడుతుంది అంటే 4 అంగుళాల నాలుగు మీద ఆధారపడుతుంది అంటారండి. 4 అంగుళాల నాలుగు మీద ఆధారపడుతుంది వాడి యొక్క విలువ. అంటే ఏంటి? మంచి మాట, అదే వాడి ఇల్లు విరుగుతుంది. అంటే ఇన్ని సత్యాలు మనకు మాస్టర్ గారు మనకు తెలియజేస్తున్నారండి. కాబట్టి ఇక్కడ అనన్య చింతన అంటే తెలుసుకున్నాం, సత్వగుణం అంటే తెలుసుకున్నాం, దానికి ప్రాధాన్యత అంటే తెలుసుకున్నాం. దాన్ని ఎలా నిలబెట్టుకోవాలంటే ఏకాగ్రత ముఖ్యము. దుష్టత దాని మీద ఉండు, గమ్యం చేరాలి, లక్ష్యం చేరాలి అని పట్టుదల ఉండు. ఉన్నప్పుడు భగవత్ అనుగ్రహం సంపూర్ణంగా నిరంతరం పొందడానికి అవకాశం ఉంటుంది. చిత్రబాబు చెప్పాడు యోగక్షేమాలు చూస్తారని. యోగము క్షేమము. యోగం అంటే మనకు భగవంతుడు ప్రసాదించింది, క్షేమం అంటే అది పోకుండా కాపాడబడుతుంది. డబ్బు వచ్చేది యోగం, ఆ డబ్బు దొంగల బారి పడకుండా, వృధా ఖర్చు పెట్టకుండా అది కూడా ఆయనే ఇస్తాడు, ఆలోచనిస్తాడు. అది ఈరోజు భరద్వాజ మహర్షి గారు మనకి ఆ 21వ అధ్యాయం ద్వారా సత్వగుణ ప్రాధాన్యతను తెలియజేస్తూ అనన్యచింత ఎలా ఉండాలి చెప్పాడు. ఆ అనన్యచింత చేసుకోవడం అంటే బాబా సూక్తులని దృఢంగా నమ్మి దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే మనం సత్వగుణ ప్రధానంలో ఉంటూ భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా పొందగలం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.